అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో షాప్ ఖాళీ అయినంటే సుమారు 150 మంది చేసి ఉంటారు. నాకు కావాలి, ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్లో వస్తాయి. మొన్న కూడా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరేన్ అతను నడుపుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్. వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ 10 రూపాయలుగా అమ్ముతున్నారు. అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకున్న భయం ఇదంతా. కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కూడా అలా ట్రస్ట్ కూడా అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ నిలదీయండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి మెడికల్ షాపులకి ధరల నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది. పేదలకు 20 రూపాయలకి టెస్టులు చేయించడం జరుగుతుంది, బ్లడ్ టెస్ట్లు. అదేవిధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడింది. ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్ని నాకెందుకు వస్తాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోనే కూడా మెడికల్ షాపులు పెట్టడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ నియంత్రణలో రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ముక్కుసూటుగా వెళ్తూ ఉంటే రాయల్ దెబ్బలు తగులుతూ ఉంటాయి, పట్టించుకోం. ఏదేమైనప్పటికీ రానున్న నెల రోజుల్లోంచి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పేదల సంక్షేమం కోసమే. దానికి మీరన్నీ క్లుప్తంగా తెలుసుకుని మీ సహకారం నాకు కావాలి. ఇచ్చారు కానీ సైట్లు ఎంత దారుణంగా పెట్టారంటే కింద డొక్కలేసి పైన మట్టేయడం. దారి లేని సైటు 25 లక్షలకు కొని 50 లక్షలు గవర్నమెంట్ చేత పెట్టించేది. ఇలాంటి అవినీతి చూస్తే రోత పడతా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రి చాలా దారుణమైన మోసాలు, ఆఖరిగా లేఅవుట్ కూడా ఇది శ్మశానం కూడా కప్పెట్టి లేఅవుట్ వేసే విధానం చూస్తే అసలు ఈ రాజకీయంలో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని పెట్టే భావం కలిగింది. ఏదేమన్నప్పటికీ మీ అందరి సహకారం అతి త్వరలోనే ఉంది. నేను మహాయజ్ఞానికి నాంది పలుకుతూ ఉన్నాను. దాంట్లో భాగంగా సుమారు 30 నుంచి 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియ ఈ రామచంద్రపురంలో జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.